అయ్యగారు నమస్కారాలు. స్వామి, ఈరోజు జరిగే కార్యక్రమం ఏంటి, దానికి విజిటర్ ఏం చెప్పండి. ఈరోజు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పంచాయతన క్షేత్రం షాద్నగర్లో పంచవటి నోము అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి సంక్రాంతిలో ఏదో కార్యక్రమం దేవాలయం నిర్వహిస్తూ ఉంటాము. దాని ద్వారా ఈ సంవత్సరం పంచవటి నోము కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పంచవటి నోము చేసుకోవడం వల్ల శని అనేవాడు తొలగిపోయి యజమానురాలికి సౌభాగ్య స్థితి, యజమానికి ఆయుక్షు పెరిగి సౌభాగ్యదాయనం తగ్గుతుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాము దేవాలయం. ఎవరు చేసుకోవచ్చండి? ప్రతి ఒక్కరూ కూడా సౌభాగ్యస్థాది కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించవచ్చు. దీనికి కులమత భేదాలు ఎటువంటివి ఉండవు. దేవతా కార్యక్రమం కనుక ఇది ఎవరైనా ఆచరించవచ్చు. ఇంకా ఈ దేవాలయం జరిగే ప్రముఖమైన కార్యక్రమాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు వచ్చే మాఘశుద్ధ విధియ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణం ఉంటుంది. ఆ రోజు అమ్మవారికి విశేషంగా పొద్దున్నే పంచామృత అభిషేకము, సహస్రపు పుష్పార్చన, అష్టోత్తర కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వర్తిస్తాము. అదే విధంగా 3వ తారీఖు మాఘశుద్ధ పంచమి సరస్వతికి విశేష పంచామృత అభిషేకము, అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా మాఘమాసంలో నిర్వహిస్తాము. 4వ తారీఖు రథసప్తమి. ఆ రథసప్తమి కార్యక్రమము సాయంకాలము మహిళా సంఘం ఆధ్వర్యంలో పసుపొట్టించే కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తాం. చూస్తున్న మిత్రులారా, ఇక్కడ షాద్నగర్లో ఉన్న ఒక మాతా వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయము. మరి హిందూ ధర్మానికి దేవాలయాలు పట్టుకోబలైతే ఆ దేవాలయాల్ని నిరంతరం సేవించేటువంటి ఒక అర్చక స్వాములు అనేటువంటి వాళ్ళు వాటికి వాహకుల వంటి వారు మరి ఎంత శ్రమకైనా వచ్చే మేము ఉన్నాము, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాము అనేటువంటి ఒక అర్చక స్వాముల యొక్క పాదాలకు శతకోటి వందనాలు తెలుపుతూ ధర్మం కాపాడబడాలి, హిందూ ధర్మం నిలబడాలి, ఇంకా గొప్పగా మనం సేవా కార్యక్రమం చేసుకోవాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి అంటూ ముగిద్దాం. థ్యాంక్ యూ. దేవుని కాడికి తీసుకోబిడ్డ. నాకే షూటింగ్ నాకే ప్రాబ్లం అదే అది అఫీషియల్ నాకే నెంబర్ ప్రాబ్లం. ఈరోజు ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు
కోరుతున్నాము. ఆర్యవైశ్య ఆధ్వర్యంలో శాఖల పట్టణాలంతా కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శాంతనగర్ పట్టణ మహిళా సోదరులందరికీ సహకరించిన మహిళా సోదరి వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ పంచవటీలు అనేది 125 కిలోల పసుపు, 125 కిలోల కుంకుమ, 125 కిలోల బెల్లము, 125 కిలోల మీకు ఇచ్చిన చిట్టి ఓపెన్ చేయండి. దయచేసి అమ్మ పూజా కార్యక్రమంలో నిర్వహించిన వాళ్ళకు చిట్టీలు ఇచ్చింది కదా, ఆ చిట్టీలో ఓపెన్ చేయండి. ఇంకా 2 చిట్టీలు ఉంటాయండి, లక్కీ చిట్టి 2 ఉంటాయండి. అలా చిట్టి ఓపెన్ అయ్యిందమ్మా. జీవో ఉంటే మీరు తీసుకుని ఇంకా ఇచ్చేసాను మీ వాళ్ళకి. ధన్యవాదాలు సార్. లక్కీ వస్తే ఇది కూర్చొని దింపు తొందర దింపి పక్కన జరా మళ్ళీ అట్లే కూర్చో. ఒక్క నిమిషం వాకింగ్ జంప్ చేసినట్టు ఉండాలి కానీ వాకింగ్ చేయలేదు అధ్యక్షుడు. ఈరోజు పంచమణి కార్యక్రమాన్ని సుమారు 2 రోజుల నుంచి విగ్రహాలుగా కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మాలాధారణ కార్యక్రమం చేస్తున్నారు. 11 రోజులు మాల వేసుకోవాలనుకున్న వాళ్ళు జనవరి 20 కూర్చున్నాం. దయచేసి ధర్మంలో అమ్మవారికి తీసుకోవాలని ఎదుర్కోవాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమానికి అమావాస్య ఉంటుంది కావున 11 లేదా 5 రోజుల రోజు మాలాధారణ ఉంటుంది. దయచేసి గమనించండి. మాఘశుద్ధ విధుల వాసవి కన్యకావరి మహిళా సంఘం ఆధ్వర్యంలో రథసప్తమి రోజు సాయంకాలము పసుపొట్టు కార్యక్రమం ఉంటుంది. 4వ తారీఖు వరలక్ష్మి, 3వ తారీఖు వసంత పంచమి, 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణము కావున గమనించగలరు. రేపు ఆర్యవైశ్య సంఘం సర్వసభ సమావేశం నిర్వహించబడుతుంది. దయచేసి అందరూ తప్పకుండా రాజాన్ని కోరుతున్నారు. మహిళలందరూ
ఈ సర్వసభ్య సమావేశంలో పాల్గొనాలని కోరుతున్నారు. ఇప్పుడు అధ్యక్షురాలు మాట్లాడుతున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ.